హలో గాయ్స్, నా పేరు రాకీ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. యాక్చువల్లీ ఇదే నా ఫస్ట్ వీడియో ఛానల్లో. యాజ్ ఎ కామన్ మ్యాన్ నేను ఏం చెప్దాం అనుకొని ఇట్లా ఛానల్ క్రియేట్ చేసిన అంటే, అసలు ఏం జరుగుతుందిరా యూట్యూబ్లో, ఈ లొల్లిలు పంచాయతీలు రోజు రోజుకి మొత్తం చేపల మార్కెట్ అవుతుంది. మొడ్డ ఒకటే లొల్లి, ఎవడు చూడు వీడిని వాడి తిట్టి వాడిని వీడి తిట్టి వాడి మీద వీడి వీడియోలు చేసి వీడి మీద వాడి చేసి నువ్వంత హార్ష్గా మాట్లాడుతుంది నేను ఫీల్ అవుతాను. ప్రశాంతంగా ఎవరికి వాడు ఏదో కంటెంట్ వెతుక్కోనో లేకపోతే వాడినో వీడినో రోస్ట్ చేసుకుంటానో ట్రోల్ చేసుకుంటానో ప్రశాంతంగా బతికేటోళ్ళు. ఇప్పుడు ఏందిరా అంటే ఒకటే ఈ లొల్లి లేదురా అబ్బాయి, ముద్దల ఈ స్నో వీడు మనిషా పశువా? ఆయన పేరు చెప్తే మళ్ళా ఇట్లా పుట్టిందో లేదో అప్పుడే లేపు పాడదేం కదా మళ్ళా ఎందుకు కానీ నాకు నీ మీద నమ్మకం లేదురా. ఆయన స్టార్ట్ చేసే వల్లనే ఇదంతా పంచాయతీ వచ్చింది. సరే ఇంకా ఆయన అంటే ఆయన ఒక పెద్ద టైటానిక్ షిప్ అనుకుందాం. ఆయన దూసుకొని పోయినా దాంట్లో పెద్ద ఫరక్ పడదు. కానీ ఒకడేమో నా ఛానల్, నా లైఫ్, నా కష్టము, నా కష్టార్జితం అని మాట్లాడతాడు. ఇంకొకడేమో రే నేను నీ పని చేస్తా నా కొడక నువ్వు ఎడికే తాడికి అని చెప్పి సవాల్ ఇస్తుంటారు. అసలు ఏం మాట్లాడుతుర్రా మీరు? అప్పటికప్పుడే షేడ్స్ ఎందుకురా ఇట్లా దన్న ఒకసారి ఏమో మంచిగా డీసెంట్గా ఉంటుంది, మళ్ళీ ఎంబడే ఎగ్దమ్లో ఫైర్. అరే నా కొడకల్లా ఏడికైతే ఆడికి పురుగులు పట్టిపోతారు నా కొడక రాకేష్ మాస్టర్ చెప్పినట్టు వాని మీద కాదు ఏదో పగల్లో కక్షలు కట్టినట్టు బిహేవ్ చేస్తారు. మళ్ళీ ఇదంతా అయిపోయినాక ఒక డైలాగ్ వచ్చింది. ఆ డైలాగ్ అయితే ఎంతమంది కొట్టిరంటే, అసలు నేను ఎంత మెంటల్ నాకు కొడుకుని, నేను ఎంత పిచ్చి నాకు కొడుకుని అని. ఐ రెస్పెక్టివ్ గాయ్స్. అందుకని నేను ఎక్కువ తక్కువ ఫన్ చేయలేకపోతున్నా ఈ మ్యాటర్ మీద. అబ్బా ఏం వాడకమయ్యా, అబ్బో బాగా వాడుతున్నావు కదా. ఇదేమైనా కాలనీలో జరిగే డ్రైనేజ్ల పంచాయతీలా అన్న వాడు చక్క మోరీ సాఫ్ చేయలే అన్న దగ్గర వచ్చి చూడు నా మనతో మాట్లాడిపి అన్న అని వాడు పిలుచుడేందో, ఇక వాయలు పిలిస్తే ఈయన మోడేందో, ఇదంతా గాలికి పోయే కంపెనీ గుద్దకు తగ్గించుకున్నాడు అంటారు చూసినావా, ఇదే అది. మొన్నటి దాకానేమో ఆ బెట్టింగ్ యాప్లు లవడాలు వస్తున్నాయని ఆ పంచాయతీ జరిగింది. అది ఎంతగానో వాగిందంటే ముడ్డ పక్క దేశం దాకా వాకింది. అది ఎవడో పక్క దేశంలో మన దేశాలు పట్టుకొని తిరిగే ఒక వ్యక్తి వాళ్ళు చెప్తే అప్పించి మనకు అర్థం కాలేదు. మనం చేసేది ఇదా అయితే అని చెప్పి అందరూ ఎగ్దమ్లో బట్టలు చింపేసుకోరు అందరు. అదేదో అప్పుడే బెట్టింగ్ల మీద అప్పుడే ఇదంతా ఫైర్ అయినట్టు ఎగ్దమ్లో బట్టలు చింపేసుకుని బెట్టింగ్ చేయొద్దు, లైఫ్ లౌడా చచ్చిపోతురు మనుషులు అని ఏమో మాట్లాడారు. ఏమైంది మళ్ళీ లాస్ట్ కి గవే బెట్టింగ్లు గవే ప్రమోషన్లు లైట్ బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ. పొట్టోడికి దోలు తీరిపోయింది. అది మళ్ళీ నార్మల్ కూడా కాదు, దాని మీద పెద్ద యుద్ధమే జరిగింది. ఎట్లా ఇష్టం అందరూ జర చల్లబడతారు అయిపోయిందిరా బాబు అనుకునే టైంలో ఈయన స్టార్ట్. ఎందుకన్నా ఎందుకు ఇట్లా ప్రజల మీద పగనా, లేకపోతే యూట్యూబ్ మీదనే పగనా, లేకపోతే యూట్యూబ్లో ఎవడు వీడియోలు చేసుకోవద్దా? ప్రెసిడెంట్ లెక్కనే ఉండాలి కానీ చిన్న చిన్న బోట్ల మీద పడతా అంటే ఎట్లా అన్నా నువ్వు? అంత పెద్ద టైటానిక్ షిప్ అయి ఉండి మేమంతా పిల్లలమన్నా మేము. అన్నయ్య కదా పర్వాలేదు అనుకుంటా ఉంటే బాగా ఓవర్ చేస్తున్నాడు. ఎటువై యూట్యూబ్లో అయితే ఏదో ఒక కాంట్రవర్సీ నడుస్తుండాలి, ఆనవాయితీ అయిపోయింది అది. అసలు ఇదంతా పంచాయతీ ఏడికెళ్ళి స్టార్ట్ అయిందంటే మనకు తెలుసు అసలు స్టోరీ ఏం జరిగిందని. అయితే మనం షార్ట్ కట్లా మాట్లాడుకుంటే ఫస్ట్ 3 యాంగ్రీ బాయ్స్ ఛానల్ మీద స్ట్రైక్ పడ్డది. ఆ స్ట్రైక్కి సపోర్ట్ కోసం కింగ్ చంద్రహాస్ వచ్చిండు. నెక్స్ట్ డే డైరెక్ట్ ఈనాడు పేపర్లో ఇన్ని ఛానల్స్ని మేము లేపేసినాం అని చెప్పి వాళ్ళొక ఫోటో వేసి అందులో కింగ్ చంద్రహాస్ ఛానల్ కూడా ఉంది. అయితే ఇదేంది నా మీద ఫేక్ స్ట్రైక్స్ వేసి నా ఛానల్ లేపేసుడు ఏంది అని చెప్పి ఆయనకు సైక్ అయ్యి ఆయన పోయి వాళ్ళతో పంచాయతీ పెడితే ఆల్రెడీ ఉన్న ఒక బ్యాకప్ ఛానల్లో లైవ్ పెట్టి విత్ ప్రూఫ్స్ అని మాట్లాడేసరికి ఆ లైవ్ ఎగ్దమ్లో ట్రెండ్ అయిపోయింది. మరి ఆయనకేమనిపించిందో స్నో మనకు తెలియదు కానీ సరే బ్రో ఇక మేము రాము, ఇంకా మేము నీ ఛానల్ జోలికి రాము అయిపోయింది అని అన్నాడు. అయిపోయింది అని చెప్పి మళ్ళీ ఛానల్ బ్యాక్ ఇచ్చేసి ఛానల్ బ్యాక్ వచ్చినాక సరే ఇక అయిపోయింది ఏదో అయిపోయింది అన్నట్టు కాకుండా ఇంకా వీడియోలు చేసేసరికి వాళ్ళు ఏమేమో డీలింగ్లు మాట్లాడారు. నాకు నీ వీడియో రైట్స్ ఇయ్యి, లేకపోతే ఆ వీడియో డిలీట్ చేయి, ఈ వీడియో డిలీట్ చేయి, లేకపోతే పాజిటివ్ రివ్యూస్ రాయి అదే అని చెప్పి వాళ్ళు ఏదో బేరాలు ఆడడానికి ట్రై చేశారు. కూరగాయల మార్కెట్ అనుకుంటారో ఎందుకు మరాలు వాళ్ళన్నీ కూరగాయల మార్కెట్ బేరాలు అన్న ఆడారు. దరిద్రుడా ఒక్క మాట మంచిది రాదు నోట్లోంచి.
అది నోరే ట్రైన్. ఈ స్టోరీ ఇట్లుంటే సరే, ఇప్పుడు ఇక్కడ ఇంత పెద్ద వార్ నడుస్తుంది. ఒక యూట్యూబ్ అనే సముద్రంలో ఒక పెద్ద టైటానిక్ షిప్ కి అండ్ కొన్ని చిన్న చిన్న బోట్లకి జరుగుతుంది. సో ఇప్పుడు ఇది అందరి దృష్టికి పోతుంది కాబట్టి స్టార్స్ కంటూ అదొకటి కమ్యూనిటీ ఉంటది కాబట్టి వాళ్ళకంటూ ఒక యూనిటీ ఉంటది కాబట్టి అందరూ ఆబ్వియస్లీ ఎవరికి వాళ్ళు రియాక్ట్ అయ్యారు. ఇందులో కొన్ని పెద్ద పెద్ద ఛానల్స్ కూడా రియాక్ట్ అయ్యాయి. సాయి దగ్గర ఎన్టీబీ, హెచ్సిబి, మానియాక్, 3 యాంగ్రీ బాయ్స్, ఇట్లా ఇంతవరకు మంచిగానే ఉంది. ఇప్పుడు అందరూ యూట్యూబ్ రోస్టర్స్ వర్సెస్ స్నో అని అయిపోయింది. ఆడి వరకు గొడవ బాగానే నడుస్తుంది, మంచిగానే ఉంది, అదొక ఫ్లో లో పోతుంది. ఈ టైంలో హెచ్సిబి చేసిన రియాక్షన్ వీడియోలో ఏంటంటే ఆయన ఇట్లా కాయిన్ కి 2 sides ఉంటాయి, సో మనం 2 sides మాట్లాడాలి, 2 sides చూడాలి అని చెప్పి ఆయన ఒక పాయింట్ చెప్పింది. ఆ పాయింట్ ఏంటంటే మంచన్న వాళ్ళందరి గురించి వదిలే, నా విషయమే మాట్లాడుకుందాం. నాకైతే ఇప్పటికి 2 years నుంచి కంటిన్యూస్ గా స్ట్రైక్స్ వేస్తానికి ట్రై చేస్తూ ఉన్నావు. సరే ఓకే, నేనైతే బై హార్ట్ అండ్ సోల్ స్ట్రాంగ్ కాబట్టి, మెంటల్లీ స్ట్రాంగ్ కాబట్టి నువ్వు పెట్టిన వార్నింగ్స్ అన్ని ఇగ్నోర్ చేసి నా వీడియోలో ఏదో నేను చేసుకుంటున్నా. కానీ నువ్వు స్ట్రైక్స్ పంపిన కొంతమంది నాలా కాదన్నా, వాళ్ళు మెంటల్లీ పాపం వీక్. నువ్వు ఇలా వాళ్ళకి వార్నింగ్లు పంపి నువ్వు వాళ్ళ బ్రెయిన్స్ లో ట్రోమాని, టెర్రర్ ని నింపావనుకో, వాళ్ళ మెంటల్ కండిషన్ డిస్టర్బ్ అయిపోయి వాళ్ళు డిప్రెషన్ లోకి పోయి ఏం చేయాలో తెలియక సూసైడ్ చేసుకునే స్టేజ్ దాకా కూడా వెళ్తారు. అండ్ నేను ఇప్పుడు దాకా మాట్లాడింది అందరిలో కొందరు గురించి, ఇప్పుడు నేను మాట్లాడబోయేది ఆ కొందరిలో కొందరు గురించి. సో విన్నారు కదా ఏందంటే పాయింట్. ఇప్పుడు అందరికి అంత స్ట్రాంగ్ హార్ట్ ఉండకపోవచ్చు, వీక్ హార్ట్ ఉంటది. అండ్ వాళ్ళు ఒకవేళ ఇంకేమన్నా సీరియస్ మ్యాటర్ అయ్యి సూసైడ్ వరకు పోతే ఏంది, హూ ఇస్ ద రెస్పాన్సిబుల్ అన్నట్టు మాట్లాడిండు. ఆ పాయింట్ మంచిదే ఉంది. ఆ పాయింట్ ని అంత అఫెన్సివ్ గా తీసుకోవాల్సిన అవసరం ఏం లేదు. పాయింట్ వ్యాలిడే, నువ్వు ఉద్దేశించా అని ఏమనలేదు. ఇట్లా వీక్ హార్టెడ్ అందుకే వీళ్ళు ఇట్లా కొట్లాడుతుర్రు అని కూడా ఏమనలేదు. ఆయన రియాక్ట్ కావాలి కాబట్టి రియాక్ట్ అయ్యిండు. అండ్ అందులో ఆయన ఒక పాయింట్ మాట్లాడిండు. అది పెద్ద మ్యాటర్ ఏం కాదు, అదంత అఫెన్సివ్ వర్డ్ ఏం కాదు కదా, మంచిగా ఉంది కదా. సో ఇప్పుడు ఈ పాయింట్ ను పట్టుకొని ఒక ఆయన రోస్ట్ చేసి హెచ్సిబి రోస్ట్ అని, అది కూడా నార్మల్ కాకుండా లంజల కొంప అన్నట్టు కొంచెం అఫెన్సివ్ వర్డ్స్ ఇట్లాంటివి యూజ్ చేసిండు. ఎస్, మనం మాట్లాడుకునేది హెచ్సిబి గురించే. వీడు వాళ్ళని మెంటల్లీ వీక్ అంటున్నాడు. టాపిక్ హీట్ అయ్యి కాంట్రవర్సీ పెరిగిన తర్వాత వచ్చి వీడియోలు చేస్తే లంచ్ ఇది. అయితే దీన్ని ఏదో వీడియో లెక్క చూడకుండా అందరూ పెద్ద పెద్ద ఎవరెవరైతే ఉన్నారో ఎక్సెప్ట్ హెచ్సిబి, వాళ్ళందరూ ఇన్స్టా స్టోరీలా ఈ వీడియోని మెన్షన్ చేసి వాచ్ ఫుల్ వీడియో అని చెప్పారు. అందులో ఒక ఫీమేల్ రోస్టర్ కూడా ఉంది. ఇప్పుడు బాయ్స్ రోస్టర్స్ కంటే మనం లైట్ ఎన్నో మాట్లాడుకుంటాం, మనం ఎన్నో తిట్టుకుంటాం, లైట్ స్టోరీ మనకు అదంతా. కాకపోతే ఒక ఫీమేల్ రోస్టర్ కూడా ఈ వీడియోని డైరెక్ట్ రీల్ లెక్క అప్లోడ్ చేయడం అనేది నాకు కొంచెం ఇట్లానో అనిపించింది. ఐ మీన్ బాయ్స్ ఓకే బ్రో, మనం అడ్డగోలుగా మాట్లాడినా అది మనకు పెద్ద ఫరక్ పడదు. సరేలేండి, మనకి ఇదంతా ఎందుకు, మనం ఈ పెంటలకు మనం కాలు పెట్టాలనుకుంటలేము. అయితే ఏంటంటే ఇప్పుడు ఒకడు హెచ్సిబిని తిట్టినప్పుడు హెచ్సిబి కూడా గుద్దల కాలుతుంది కదా, గుద్దల కాలి హెచ్సిబి మళ్ళీ రిటర్న్ ఇంకో వీడియో చేసి దాంట్లో కింగ్ చంద్రాస్ ని అండ్ ఆ ఫీమేల్ రోస్టర్ ని వాళ్ళందరినీ ఇన్వాల్వ్ చేసి నేను మీ అంతు చూస్తా, నేను మీ పని చెప్తా, ఎడికైతే ఆడికి సవాల్ అని చెప్పి వాళ్ళకి సవాల్ ఇసురుతుంది. ఎలా లేపేద్దాం రా, हम बाम लगा देंगे अरे हम बाम लगा देंगे. ఇంకో దిక్కేమో కింగ్ చంద్రహాస్ నేను ఈ పంచాయతీని వదిలేదే లేదు, యాక్సెప్ట్ యువర్ మిస్టేక్ మంచు విష్ణు అని చెప్పి దాన్ని ఒక హ్యాష్ ట్యాగ్ ని క్రియేట్ చేసి దాన్ని ట్రెండ్ చేసుకుంటా ఆయనకు సవాల్ ఇసురుతుండు, ఎడికైతే ఆడికి దాసి చూసుకుందామని. Really powerful, brilliant variations, you know. Just a minute. Take your own time. ఎందుకు బ్రో, ఇది యూట్యూబే కదా బ్రో, మేము ఫిలిం ఇండస్ట్రీలో లేము కదా. ఫిలిం ఇండస్ట్రీలో అంటే ఒకరికొకరు ముఖాలు చూసుకోవాలి కాబట్టి ఎప్పటికైనా వస్తాయి, సవాళ్ళు ఇసురుకుంటారు, కొట్టుకుంటారు, మళ్ళీ వాళ్ళకి లైట్ అయిపోతుంది. మనకెందుకు బ్రో యూట్యూబ్ ఇది. ఒకరేమో యూట్యూబర్ తిట్టుకుంటారు, ఇంకోరేమో డైరెక్ట్ యూట్యూబర్ నుంచి డైరెక్ట్ 5కి వెళ్ళిపోతుంది, ఇంకొకరేమో ఇండియా వాళ్ళకి ఇచ్చి పారదెంగుతా అంటాడు, ఇంకోడేమో అడ్డగోలుగా తండ్రి కూతురు మ్యాటర్ను పట్టుకొని వాడు అడ్డగోలుగా మాట్లాడతాడు. అసలు ఏమైతుంది యూట్యూబ్ అనేది నాకు అర్థం అవుతలేదు. అసలు దెంగిపోతుంది యూట్యూబ్ ఓపెన్ చేయాలంటేనే. అండ్ మళ్ళీ ఈ స్టోరీ ఇట్లా ఉంటాయి, ఇంట్లో కొన్ని మాస్ ట్విస్ట్లు ఉంటాయి. ఎట్లా అంటే మళ్ళీ పిచ్చి దిగిపోతుంది మైండ్ లో. వాళ్ళు ప్రూఫ్స్ తీసుకొచ్చి ఈయన చూపిస్తాడు, ఈయన ప్రూఫ్స్ ఇంకోటో చూపిస్తాడు. ఎవరో ఇచ్చిన వీడియోని ఈ అందరు గుంపు కలిసి స్టోరీలు పెట్టుకుంటారు. ఇన్ని కానీ ట్విస్ట్లు. అంటే నాకు ఇదంతా స్టోరీ నాకు ఒక సస్పెన్స్ థ్రిల్లర్ లెక్క ఉంది తెలుసా. అందుకే నేను ఈ వీడియో చేయడానికి మెయిన్ కారణం కూడా అదే. ఈ టాపిక్ ని నేను ఎన్నో రోజుల నుంచి ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నాను, ఎందుకంటే ఇందులో ట్విస్ట్లు అనేవి మామూలుగా లేవు. ఇక్కడ నేను ఎవ్వరికి ఆపోజిట్ అని అంటలేను, ఎవ్వరికి ఆపోజిట్ కాదు. నేను ఇదంతా స్టోరీని ఫాలో అవుతున్నా అండ్ అదే స్టోరీని నేను కొంచెం ఒక ఫన్ వేలా చెప్దాం అనుకున్నా, అదే చేసి. అదంతా అప్పుడండి,
ఇప్పుడు నేను మారిపోయానండి. సో ఈ వీడియోకి అయితే ఇంతే. నేను ఈ వీడియో అనేది మెయిన్ రీజన్ అయితే ఇదే, ఎందుకంటే నేను ఈ స్టోరీని ఎన్నో రోజుల నుంచి నా మైండ్ లో ఉంటాయి కదా, ఇప్పుడు ఫ్రెండ్స్ తోని ఎట్లా షేర్ చేసుకుంటామో సేమ్ యాజ్ ఇట్ ఈస్ అట్లా నేను ఒక వీడియో చేసిన, ఇంతే. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. హోప్ యూ ఆల్ ఆర్ గుడ్ అండ్ ఓకే గైస్, సీ యూ అగైన్.